సంగతులు విందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం సుమారు 16వ వచనం నుండి 20వ వచనం వరకు. ఎవరైనా తప్పులు లేకుండా మంచిగా చదివేవారు చదవండి. 28వ అధ్యాయం 16వ వచనం నుండి 20వ వచనం వరకు. అందరూ తప్పు చదివేలేనా? చదవండి మరి. ఎవరు? 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించరు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా నేను ఉన్నాను. ఆగుతాం. మత్తయి సువార్త చివరి అధ్యాయమైన, లూకా సువార్త చివరి అధ్యాయమైన, అపోస్తుల కార్యము యొక్క మొదటి అధ్యాయమైన వీటన్నిటికీ ఒక లింక్ ఉందన్నమాట. వీటిని ఒక లింక్ డాక్యుమెంట్ అంటారు. వీటి చివరి సన్నివేశాలు ఏంటంటే, యేసు ప్రభు వారు ఇక ఆరోహణం అవుతున్నాడు, అంటే వెళ్ళిపోతున్నాడు. ఈ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళతో చాలా సీరియస్ డిస్కషన్ చేస్తున్నాడు ఆయన. నా మాటలు స్పష్టంగా ఉన్నాయిగా. లాస్ట్ వీక్ ఏదైతే మనం మాట్లాడామో దృశ్యలోకము అదృశ్యలోకం, నిజానికి దాన్ని కంటిన్యూ చేయాలి, రగడ ఎక్కువైపోతుందని ఆపేశాను నేను. ఎందుకంటే ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ అది, అందుకే నేను చెప్పట్లేదు. కొంచెం అలా ఆసక్తి ఉన్న వాళ్ళు, డిస్కషన్ చేయాలనుకున్న వాళ్ళు నాతో డిస్కషన్కి రండి, నేను అది చెప్తాను. అది పబ్లిక్కి ఈ టైంలో వెళ్ళడం మంచిది కదని ఆపేస్తున్నాను. సరే, ఏదేమైనా ఈ విషయాలు మనం చదువుతున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులతో చాలా చాలా క్లోజ్ డిస్కషన్ చేస్తున్నాడు. ఆయన ఫాలోవర్స్, ఆయన క్లోజ్ పీపుల్స్, ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఫ్రెండ్స్. ఆ 12 మందితో ఒక ఆయన వెళ్ళిపోయాడు. ఆ 11 మందితో ఆయన డిస్కషన్ చేస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను వెళుతున్నప్పుడు నేను మీకు ఒక గ్రేట్ కమిషన్ ఇస్తున్నాను మీకు అన్నాడు. ఏంటది? గ్రేట్ కమిషన్ అంటే మహా ఆదేశము అని అర్థం. గ్రేట్ కమిషన్ అంటే అలాగ ఒక వర్క్ అప్పగిస్తున్నాడు. గ్రేట్ కమిషన్ అనే ఆ వర్డ్లో, ఆ పదంలో, ఆ గ్రేట్ కమిషన్ అనే పదంలో మిషన్ అనే వర్డ్ ఉంది చూడండి. మిషన్ అనేది దేన్ని అంటారు? ఒక టీం, బాగా వినాలి, ఒక టీం ఫామ్ అయి ఒక పని కొరకు నిబద్ధత కలిగి టార్గెట్ పెట్టుకుని పని చేసే వారిని మిషన్ వర్క్ అంటారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యుల్ని ఏం చేస్తున్నాడంటే వారిని మిషన్గా ఫామ్ చేస్తున్నాడు అన్నమాట. అలాంటి విషయాలు వాళ్ళకి నేర్పిస్తూ కొన్ని బాధ్యతలు ఇస్తున్నాడు. చూడండి, ఆ బాధ్యతలు ఇప్పుడు మనం చదువుతున్నాం. 16వ వచనం. 11 మంది శిష్యులను యేసుకు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడు. బాగా వినండి, యేసు ప్రభు వారు వెళ్ళిపోతున్నప్పుడు ఇక చివరి టాక్స్ అవి, అంటే చివరి మాటలు ఆయనవి, చివరి మాటలు. కానీ సంఘానికి మొదటి మాటలు అవి. మరలా అందరికి అర్థమవుతుందో లేదో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘంతో, శిష్యులతో మాట్లాడుతున్న చివరి మాటలు, కానీ సంఘానికి మాత్రం మొదటి మాటలు. అది ఆయన చివరిచ్చే కమాండ్ అయితే, ఆయన చివరి కమాండే మనకి ఫస్ట్ కమాండ్ అన్నమాట. ఏం చెప్తున్నాడు? సంఘానికి ఇదేనండి ఇచ్చింది ఆయన. సంఘానికి ఇచ్చింది వరాల, ఇక ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, దయ్యాలు వదిలించండి, స్వస్థత చేయండి, అవి సెకండరీ. కానీ ఆయన మొట్టమొదటి ఇచ్చింది ఏంటో చెప్పిన, ఒక గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. కమిషన్ అనగానే ఆప్షన్ కాదు, కమిషన్ అనగానే కమాండ్. ఆ కమాండ్లో ఏమిచ్చాడు? ఒక టీం ఫామ్ చేశాడు. ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పాటు చేయబడిన బృందాన్నే మిషన్ వర్క్ అంటారు.
ఈ 11 మంది తయారయ్యారట. దేనికి తయారయ్యారంటే చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పాలి. అదే మిషన్ మీది. సువార్త చెప్పడానికి మిమ్మల్ని టీమ్గా నేను ఫామ్ చేశాను. సువార్త ప్రకటించడానికి మిమ్మల్ని టీమ్గా కట్టాను. అంటే ఇది ఒక గ్రేట్ ప్రివిలేజ్ అన్నమాట. అది నేను మళ్ళీ చెప్తాను. సువార్త చెప్పడం అనేది అందరి వల్ల అవ్వదు. సువార్త టీముల్లో ఉండడం అనేది అందరికి వచ్చే భాగ్యము కాదు. సువార్తను ప్రకటించడం అనేది అదొక ధన్యత. సువార్త ఎవడ చేతుల్లో పడితే వాడి చేతుల్లో పెట్టడు, పెట్టినా వాళ్ళకి నిలబెట్టుకోవడం చేత కాదు. సువార్త చేయాలంటే అదొక బాధ్యత. నేను అడుగుతున్నా, అదో రకమైన వైరాగ్యం ఉండాలి. నువ్వు 24 hours అంటే నువ్వు నిద్రపోయినా, లేచినా, నువ్వు తుమ్మినా, దొగ్గినా, నువ్వు తిన్నా, నీళ్ళు త్రాగినా, ఏం చేసినా, మన పానీయమైన భోజనమైనా నాకు ఒక మిషన్ ఉంది. నా చదువైనా, నా ఉద్యోగమైనా, నా సంవత్సరమైనా ఏదైనా నాకు ఒక మిషన్ ఉంది. అదేంటంటే నా ప్రభువు నాకు అప్పగించింది ఈ సొసైటీకి గాస్పల్ చెప్పాలి. ఆ సువార్త చెప్పడానికి ప్రభువు నన్ను టీమ్గా ఫామ్ చేశాడని ఆ రోజు శిష్యులకు అర్థం అవ్వాలట. వాళ్ళకి అర్థం అవ్వాలని ఏమని నేర్పిస్తున్నాడు చూడండి. మీరు చేయాల్సిన వర్క్ ఇది. నేను అడుగుతున్నాను, అసలు ఇదొక కమాండ్ అని, ఇదొక మిషన్ అని, దీని కొరకు సంఘాలన్నీ కలుసుగట్టుగా పనిచేయాలని, అది 2 3 4 11 12 మంది అయినా 20 మంది అయినా 300 మంది అయినా అందరూ అదే వర్క్ కోసం పనిచేయాలని. అసలు ఇదొక ఆత్మ సంగతి చాలా సంఘాలకు తెలుసా? తెలియదు. అసలు ఇది కమాండ్ అని తెలుసా? తెలియదు. ఇది ఒక మిషన్ వర్క్ అని తెలుసా? తెలియదు. అది తెలిస్తే గొడవలు ఉంటాయా? ఉండో. పాటలు ఇవ్వలేదని కోపం ఇస్తారా? కోపమించరు. ఫ్యాన్ దగ్గర సీట్ దొరకలేదని కోపం ఇస్తారా? కోపమించరు. ఇంకేం చెప్పండి, నా కారణాలు గుర్తు రావట్లేదు. చెప్పండి. వెళ్ళిస్తామని వెళ్ళిపోతారా? నడుతుంది. ఇలాంటి కారణాలకు మానేసారంటే అసలు నీకు బాధ్యత తెలుసా? సంఘం అనేది ఎంత గ్రేటెస్ట్ ప్రివిలేజ్ నీకు ఏమైనా అర్థమవుతుందా? నువ్వు సంఘానికి ఎందుకు వస్తున్నావు? ఏదో బయట సాక్ష్యాలు ఉన్నా. బయట ఏమనంటే జీసస్ని నేను ఎందుకు నమ్ముకున్నానంటే, ఎందుకు నమ్ముకున్నావు అంటే ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయినాయి అని నమ్ముకున్నారంట. ఇంట్లో ఎలకలు ఎక్కువైపోతే నమ్ముకోవడం ఏంటి అని అడిగితే చెప్తుంది, జీసస్ నమ్ముకున్న తర్వాత మా ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయినాయి, దానివల్ల నేను చాలా ప్రాబ్లంగా ఉన్నప్పుడు జీసస్ నా ప్రేయర్ విని 3 పిల్లులను పంపించాడంట. పిచ్చెక్కిపోద్దని నాకు అలాంటివి చూసినప్పుడల్లా. అదేం టెస్ట్ మనీ అండి? ఎలకల కోసం యేసుప్రభువుని నమ్మడం ఏంటండి? పిల్లుల కోసం యేసుక్రీస్తు వారిని నమ్మడం. మనకు ఒక గ్రేట్ కమాండ్ ఉంది. మనకు విలువైన బాధ్యత ఉంది. ఆ బాధ్యత కొరకు మనం యేసుప్రభువుని నమ్మాలని బైబిల్ చెప్తుంటే అసలు ఆ బాధ్యత ఉందన్న సంగతి ఎక్కడుంది? అసలు సంఘాలకు తెలుసా? నేను చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో కొన్ని టీమ్స్ ఉంటాయి. మీరు చూడండి, చర్చిలో ప్రెసిడెంట్స్ అనే టీమ్స్ ఉంటాయి, ఉండవా? సంఘంలో ప్రెసిడెంట్స్ ఉంటారు, ట్రెజరీ మెంబర్స్ ఉంటారు, వర్షిప్ లీడర్స్ ఉంటారు, సండే స్కూల్ టీచర్స్ ఉంటారు, యూత్ లీడర్స్ ఉంటారు, ఇంకా చెప్పండి ఫైర్ టీమ్స్ ఉంటారు. అందరు ఉంటారు, కానీ ఒకరు ఉండరు. డిసేబుల్స్ ఉంటారు, శిష్యులు ఉండరు. మరి ఎవరు ఉంటారయ్య అంటే వర్షిప్ చేసే వాళ్ళు ఉంటారు, మందగా నిలబడతారు, ప్రెసిడెంట్స్ ఉంటారు, ఎల్డర్స్ ఉంటారు, వర్షిప్ లీడర్స్ ఉంటారు, ఇంకా చెప్పండి సండే స్కూల్ టీచర్లు ఉంటారు, యూత్ లీడర్స్ ఉంటారు, ట్రెజరీ మెంబర్స్ ఉంటారు. మరి నెక్స్ట్ శిష్యులేరి? జేమ్స్ ఉన్నంతకాలం జేమ్స్ చెప్తాడు, జేమ్స్ పోతే మరో జేమ్స్ ఏడి? సురేష్ ఉన్నంతకాలం సురేష్ చెప్తాడు, సురేష్ పోతే తర్వాత ఏరి? మీరు చాలా సంఘాలు మీరు గమనించండి, కొంతమంది పెద్ద సంఘాలు పెద్ద నాయకులు చనిపోతే నెక్స్ట్ ఆ చర్చ చేసే పని ఏంటి చెప్పిన? మూసేస్తున్నారు. ఇంకా చర్చి మెల్లమెల్లగా మూతపడిపోద్ది. ఎందుకు మూతపడిపోద్ది? ఇంకా ఆయన లేకపోతే చెప్పండి చర్చి లేదు. ఎందుకంటే ఇక ఆయన లేకపోతే చర్చి లేకపోవడం ఏంటి? అరే ఈ 40 ఏళ్ళు 30 ఏళ్ళు పరిచర్యలో ఆయన చనిపోయిన తర్వాత ఒక్క శిష్యుని ఆయన తయారు చేయలేదా? చనిపోయేలోపు ఒక్క శిష్యుని. మరి ఎవరిని తయారు చేశాడు? స్లేవ్స్ని తయారు చేశారు. స్లేవ్స్ అంటే ఏం చేస్తారు? స్లేవ్స్ అంటే రాయ్ కూర్చో, రాయ్ లేక రాయ్ అలా పో, అరే ఇచ్చేయి, ఆ బరకమడతటి ఇచ్చే స్లేవ్స్. చర్చిలో స్లేవ్స్ ఉన్నారు. మీరు చూడండి, అక్కడ బైకులు పని చేయొద్దని అంటలేదు, అక్కడ బైకులు చక్క పెట్టండి, ట్రాఫిక్ క్లియర్ చేయండి, ఇంటికి రండి, కూరగాయలు తండి, చెత్త తండి, సేదారం తండి, ఇవి నేర్పిస్తారు. ఇంట్లో వర్కులు చేయడానికి నడుతున్నారు, స్లేవ్స్ని రెడీ చేస్తున్నారు ఈరోజు చర్చ్ పేరు మీద. పనులు చేయడానికి ఇలాంటి నడుతున్నాయి. ఇలాంటి సంఘాల్లో మగ్గిపోయి ఇదే శిష్యరేఖం అనుకుంటారు. ఎందుకంటే మన ఇండియన్ మైథాలజీలో ఆ మైండ్ సెట్లో ఉన్నాం కనుక గురు శిష్యుల ఒప్పందం అనగానే మనం ఏమనుకుంటామంటే గురు శిష్యుల ఒప్పందం అనగానే గురువుకి ఊడిగం చేయడమే శిష్యరేఖం అనుకుంటున్నాం.
గురువుకు ఊడిగం చేయడమే శిష్యరకం అనుకుంటాం. అందుకే ఏమంటారు తెలుసా, ఇంటికి వచ్చిన తర్వాత ఈ చెప్పకూడదు, నన్ను రాగదు. కానీ కొంతమంది మీరు వెళ్ళిన తర్వాత మీరు చూడండి ఎలా చేయించుకుంటారో విశ్వాసులతో పనులు నడుతున్నాను. ఎలా చేయించుకోవాలనిపిస్తుంది. కొన్ని పనులు చేస్తున్నప్పుడు తమ్ముడు ఆ పని చేయకు, ఆ పని నువ్వు చేయకూడదు అని చెప్పాలి. అమ్మ ఆ పని చేయకు, ఆ పని నువ్వు చేయకూడదు అని చెప్పాలి. చేస్తున్నారు. ఒక ఆవిడ అందట, వచ్చావా, వచ్చేది విశ్వాసం వచ్చిందనమాట ఇంటికి. ఆవిడ అంటుంది, పాస్టర్ అమ్మగారు వచ్చావా, నీకోసం ఎదురు చూస్తున్నాను రా అందంట. వచ్చావు కదా, ఆ 2 గిన్నెలు కడిగేసి అవన్నీ ఇలా తుడిచేసి ఇలా వచ్చాయంటే అప్పుడు ఆవిడ పెద్ద పరిచయం అనుకుంటుంది. ఆ 2 గిన్నెలు కడగ, ఆ 2 గిన్నెలు కడిగేసి ఆ ఊడిచేసిన తర్వాత ఆవిడ అందంట, మీకు నాకు స్ట్రాంగ్గా టీ ఎట్టమంటారా గ్లాసు అందంట. పెట్టాను. కానీ ఇప్పుడు ఈ అయ్యగారి ఇంట్లో పని చేయడమే పెద్ద దీవెన అనుకుంటున్నారు. నేను సహకరించొద్దని చెప్పట్లేదు, సేవకులకి సేవ చేయొద్దని చెప్పట్లేదు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటి ఉంది, వర్డ్ నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వాక్యం నేర్చుకోవాలి. నువ్వు గిన్నెలు కడుగుతావో, తడిగుడ్లు వేస్తావో, వాళ్ళకి సాయం చేస్తావో, కూరగాయలు తెస్తావో, ఇంకేం చేస్తావో, వాళ్ళ బట్టలు దూతావో, ఎన్నన్నా చెయ్యి. బట్ వాళ్ళ దగ్గర 4 ముక్కలు నేర్చుకోవాలి. నేర్చుకునే వాళ్ళు ఏరి, నేర్పించే వాళ్ళు ఏరి, నేర్పిస్తే నిలబడి నేర్చుకునే వాళ్ళు ఏరి. నేను అడుగుతున్నానండి, గుండెల మీద ధైర్యంగా చెయ్యేసి అడుగుతున్నాను. మనలాగా వాక్యం వాక్యం నీకు అర్థమైందని అడిగే వాళ్ళు ఉన్నారా చెప్పండి బయట. మన లెసన్ చెప్పాను మీకు అర్థమైందని అడిగే వాళ్ళు ఉన్నారా చెప్పండి బయట. ఎలా ఉంటుందో తెలుసా, వచ్చారా ఇచ్చారా వెళ్ళండి అంటారు అంతే. వాక్యం అర్థమైందని అడిగే వాళ్ళు ఉన్నారు చూడండి బయట, ఎక్కడ మీకు కనిపించరు. కానీ గుర్తుపట్టండి, గమనించండి, వాక్యం నేర్చుకోవడానికి సంఘానికి రావాలి, శిష్యరికాన్ని తయారు చేయాలి. అందుకే సంఘంలో ట్రెజరీ మెంబర్స్ ఉన్నారు, వర్షిప్ లీడర్స్ ఉన్నారు, సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు, యూత్ లీడర్స్ ఉన్నారు, రకరకాల టీం మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు కొత్త పథకాలు కూడా వచ్చాయి, ఎందరో ఉన్నారు. కానీ శిష్యులు లేరు. శిష్యులు తయారవ్వాలి. మీరు గ్రేట్ మినిస్ట్రీలు ఏమన్నా మీరు గమనించండి. మోజెస్ మినిస్ట్రీ మీరు చూడండి. ఆది కాండంలో మోసే గారు వెళ్ళిపోతే యెహోషువ ఉన్నాడు, ఏలియా వెళ్ళిపోతే ఎలీషా ఉన్నాడు, పౌలు వెళ్ళిపోతే తిమోతి ఉన్నాడు. మనం పోతే అచ్చు జెరాక్స్ కాపీలా కొంతమంది జేమ్స్లు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, నన్ను వంక పెట్టుకుని చెప్తున్నా. అచ్చు మనలాంటి వారు లేకపోయినా, అన్న లేకపోయినా వీళ్ళు లీడ్ చేయగలరు అని చెప్పగలిగే వాళ్ళు ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ప్రభు వెళ్ళిపోతూ ఏం కోరుకుంటున్నా ప్రభు అంటే ఆయన అన్నాడు, మందన పోగేయండి అనలేదు, స్థలాలు నింపేయండి అనలేదు, లక్షల మందిని కూర్చోబెట్టండి అనలేదు, తలకాయలు లెక్కెట్టుకోండి అని అనలేదు. మాది పెద్ద సంఘము, మాకు 1000 మంది వస్తారు, మాకు 3 వర్షిప్లు 4 వర్షిప్లు డే బై డే కాకుండా 1 డేలోనే అవర్ బై అవర్ అంటే గంటల వ్యవధిలోనే మాకు వర్షిప్ జరుగుతాయి. ఇలా చెప్పుకొని సంఖ్యని చూపించుకుని ఫోటోలు తీసుకుని ఫేస్బుక్లో పెట్టుకునే ఈ మినిస్ట్రీలు మనకు అప్పగించలేదు. మనకు అప్పగించింది చెప్పిన 2-3 అప్పగించినా ఆ 2-3 చెప్పండి వాక్యం నేర్పించాలి. ఇంతమంది ఉన్నారా? మళ్ళీ చెప్తున్నాను, ఇంతమంది లెక్కల్లోకి వస్తారు లేదు నాకు లేదు. కానీ ఇక్కడ శ్రద్ధగా ప్రతి వారం చెబుతున్న మాట ఎవరైతే నేర్చుకుంటారో, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ శ్రద్ధగా చెబుతున్న ప్రతి మాట ఎవరైతే రాసుకొని నేర్చుకొని డౌట్స్ వస్తే అడిగి ఎవరైతే ప్రతి వారము తమ్మును తాము అభివృద్ధి పరుచుకుంటారో, రేపొద్దున యేసుప్రభు జడ్జిమెంట్ ఇస్తే, జేమ్స్ ఎంతమందిని తయారు చేస్తావని అని అడిగితే, నేను చెప్పుకోవడానికి ఆ రాసుకుని నేర్చుకుని ఉన్నారు చూసారా, అలానండి అసలు సంఘంగా నిలబడేది. మరి మిగిలిన వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? అలా వస్తారంతే. నాకు అలా లుక్ ఇస్తారు, నేను వాళ్ళకు లుక్ ఇస్తాను అంతే. ఇక్కడే కాదు, పెద్ద సంఘాలు చూడండి, బిజీగా తీర్థాల్లో ఉంటున్నా అడుగుతున్నాను. ఒక్కరు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు లేరు. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీకు గ్రేట్ కమిషన్ ఇస్తున్నాను, మీరేం చేయాలి అంటే చెప్తున్నాడు, మీరు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఏంటంట? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ప్రభువుకి దేవుడు సర్వాధికారం ఇచ్చాడు. ఎక్కడ? పరలోకమందును భూలోకమందును. ఆ లెసన్ మీరు జ్ఞాపకం చేసుకోండి. అదృశ్య లోకంలోను దృశ్యలోకంలోనే ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది. సర్వాధికారం ఇస్తే ఏం చేశాడు? ఆయనకి సర్వాధికారం ఇస్తే ఏం చేశాడు? కమాండ్ చేశాడా? అదే బెదిరించాడా? ఆయనకి సర్వాధికారం ఇస్తే ఏం చేశాడు? ఇక్కడ లేదు. కానీ ఈ చిట్ట చివరి ప్రార్థన అంటే
ఈ ఆరోహణమయ్యే దానికి ముందు, సిలువకు ముందు జరిగిన ప్రేయర్లో సర్వాధికారం పొందుకున్న అప్పటికి ఆయన ఏం చేశాడో అక్కడ రాస్తాడు. చూడండి ఒకసారి, యోహాను సువార్త 17వ అధ్యాయం రండి. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుని మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకి అధికారం ఇచ్చితివి. ఇప్పుడు చెప్పండి, దేవుడు నాకు ఒక పవర్ ఇచ్చాడు అనుకోండి, నాకు ఒక అధికారం ఇచ్చాడు అనుకోండి, అధికారాన్ని దేనికి ఉపయోగించాలట? అక్కడ ఉంది చూసి చెప్పండి. అధికారాన్ని దేనికి ఉపయోగించాలట? అనేకులకు నిత్య జీవం అనుగ్రహించడానికే అధికారం ఉపయోగించాలట. సంఘంలో దేవుడు మనకు అధికారాలు ఎందుకు ఇస్తాడంటే అజిమాయిసీలు చేయడానికి కాదు, మీసాలు తిప్పడానికి కాదు, వాళ్ళ మీద తొడలు కొట్టడానికి కాదు, కళ్ళు ఎరచేయడానికి కాదు. నాకేదన్నా ఒక అధికారం ఇచ్చాడంటే, అరే ఈయన్ని ఎట్లా అయినా సరే ఈయన్ని నిత్యత్వానికి నడిపించాలరా, ఈయన్ని ఎలాగైనా సరే నిత్యత్వంలో నిలబెట్టాలరా అని దాని కొరకు తపస్సు చేసినట్టు చేసి ఆ మనిషి కొరకు ఎక్కువ ఆలోచించాలి. కానీ అధికారాలు అంతకు ఉపయోగిస్తున్నారా? కోపాలకి, తాపాలకి, అనవసరమైన విషయాలకి. నేను అడుగుతున్నాను, ఈరోజు అజిమాయిషి చేసి లార్డుల్లా ఫీల్ అయిపోయే కాపుర్లో ఎల్లరస్ ఎక్కువైపోయారు లేరా? చెప్పండి. ఫీల్ అవుతున్నారు. అందుకే ప్రభు పేతురు గారు అంటారు ఏమనంటే, మన ప్రభువులైనట్టుండక గ్రేట్ మినిస్ట్రీలో గ్రేట్ యాటిట్యూడ్ ఏంటి చెప్పినా, లార్డ్స్ లాగా వ్యవహరించుకోకూడదు. మనం లార్డ్లు అంటే ప్రభువులాగా వ్యవహరించి కనుసైగులతో సైకిల్ చేసేసి అలా కూర్చోబెట్టేసి బెదిరించేసి, అదే ఆ లార్డ్ యాటిట్యూడ్ వద్దంటుంటా, ఆ వ్యవహారాలే వద్దంటుంటా, ఆ బెదిరింపులు వద్దంటుంటా. మరి ఏం చేయాలి? నాకు దేవుడు ఒక అధికారం ఇచ్చాడంటే ఆ అధికారాన్ని అజిమాయిషీ చేయడానికి కాదు, వాడిని ఎట్లాగైనా సరే చెప్పండి నిత్యత్వానికి నడిపించాలి. ప్రభు అదే చేసినట్ట, నీవు నాకు ఇచ్చిన అధికారం బట్టి నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీద ఆయనకు అధికారం ఇచ్చదు. నాకు ఎందుకు అధికారం ఇచ్చావు? అనేకులను పరలోకాన్ని నడిపించడానికి. ఇప్పుడు నీకు నాకు అధికారం ఎందుకు ఇస్తాడు? అనేకులను పరలోకాన్ని నడిపించడానికి. మనం ఏం చేస్తున్నాం? బానిసలను తయారు చేస్తున్నాం. మనం చెప్తే భయపడిపోయే వాళ్ళని తయారు చేస్తున్నాం. కానీ మనం ఎవరిని తయారు చేయాలి చెప్పినా, నిత్యత్వం వైపుకు అడుగులు వేసేవారిని తయారు చేయాలట. ఇంకేం చెప్తున్నాడు కిందికి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా భూమి మీద నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. సంపూర్ణంగా నెరవేర్చిన వరకు ఏంటండి? కొన్ని కామెంట్రీలు, కొన్ని ప్రసంగాల్లో కామెంట్లు, కొంతమంది అధ్యాయాన్ని ఎలా వివరించారు చెప్పిన, నేను బైబిల్ నేర్చుకుంటూ తొలినాళ్ళల్లో నన్ను డిస్టర్బ్ చేసిన అధ్యాయాలు ఇక అధ్యాయం 1. ఎందుకంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చిన ఆ జ్ఞాపకాలు నాకు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చినవి మీరు జ్ఞాపకం చేసుకోండి. చాలామంది చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని కానీ కొంతమంది ఏమన్నారంటే, ఆయన ఇతర సమీప గ్రామాల్లో సువార్త చేశాడుగా, ఆయన ఇతర సమీప గ్రామాల్లో సువార్త చేశాడు కనుక ఆ సువార్త చేసే పని ఇంక చేసే అవకాశం లేదు. ఎందుకు? ఈ ప్రేయర్ ఎక్కడిది? ఈ 17 అధ్యాయంలో చేస్తున్న ప్రార్థన ఎక్కడిది చెప్పండి? చర్చికి వస్తే ఎందుకు సంతూరు మమ్మీలా చూస్తారండి? అన్ని దిక్కులు నోరు బాగానే ఉంటుంది. యోహాను సువార్త 17 అధ్యాయం ఎక్కడిది? గెత్సేమనే వనములో చిట్ట చివరి ప్రార్థన. ఎక్కడిది? బండ గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 17 అధ్యాయం గెత్సేమనే వనములో చిట్ట చివరి ప్రార్థన. అంటే ఈ ప్రేయర్ తర్వాత ఇంకేముందండి? ఆయనకి సిలువ ఉంది. ఇక ఇతర సమీప గ్రామాల్లో వెళ్ళి సువార్త చేయడానికి ఆయనకి ఏం అవకాశం లేదు చెప్పండి? సువార్త చేసే అవకాశం లేదు. ఇంక ఇతర సమీప గ్రామాల్లోకి వెళ్ళి ఆయనకు సువార్త చేసే అవకాశం లేదు కనుక వీళ్ళు దీన్ని బేస్ చేసుకుని ఏమన్నారంటే, ఇక గెత్సేమనే వనం ఇంక చిట్ట చివరి ప్రార్థన కనుక దాని తర్వాత సువార్త చేసే అవకాశం లేదు కనుక చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చానన్న ఆ పని ఏం పని అని చెప్తున్నారు వాళ్ళు? సువార్త అని చెప్తున్నారు. అలా ఉంది అక్కడ. మరికొంతమంది దాన్ని ఏం చెప్పారంటే మరికొంతమంది ఏమని చెప్తున్నారంటే, ఆయన ఎక్కబోయే సిలువ కార్యక్రమం అంటే ఇంక గెత్సేమనే వనము తర్వాత ఆయన చేయబోయే అతిపెద్ద ప్రాజెక్ట్ ఏంటండి? ఆ గొలుగతా కొండ మీద ఆకాశానికి భూమికి వేలాడి మానవ పాపాల కొరకు ఆ ముల్లోకాల్ని లేదా ఆ 2 లోకాల్ని సంధి చేయడానికి చనిపోవాలి.
అది నెక్స్ట్ ప్రాజెక్ట్ అయింది. ఆ ప్రాజెక్ట్ కొరకు చనిపోవాలి. వీళ్ళు దాన్ని ఏమన్నారంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చుతాను అనగానే ఆయన చేయబోయే సిలువ కార్యక్రమాన్ని ఆయనట మానసికంగా మెంటల్గా ప్రిపేర్ అయి చేయబోయే పనిని చేసేసినట్టుగా ఫీల్ అయ్యి ఆ ప్రేయర్ చేస్తున్నాను అన్నాడు. అలా ఉంది అక్కడ. అంటే మరి ఎందుకు ఇలా చెప్తున్నారంటే నేను అడుగుతున్నాను. ప్రశ్నించేవాళ్ళు, అడిగేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు, నేర్చుకుని చెప్పేవాళ్ళు ఈ జనరేషన్లో తక్కువైపోయారు కనుక ఎలా పడితే అలా బోధిస్తున్నారు. మరేంటి అక్కడంటే మళ్ళీ మర్చిపోకండి, గ్రేట్ కమిషన్ జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మహా ఆదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ మిషన్ జ్ఞాపకం చేసుకుంటున్నాడు? వాళ్ళకి చెప్పాడుగా శిష్యులకి. ఏమని చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అనేకులని చెప్పండి శిష్యులుగా తయారు చేయండి. అంటే మిషన్లో బాగా వినండి, మిషన్లో అతిపెద్ద ప్రాజెక్ట్ ఏంటి చెప్పిన? శిష్యులను తయారు చేయడం. ఏం చేయడం? శిష్యులను తయారు చేయడం. అంటే ఇప్పుడు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంటున్నాడంటే ఇప్పుడు ఆయనకు అప్పగించిన పని, తండ్రి తనకు అప్పగించిన పని ఏంటన్నమాట చెప్పాలి. 11 మంది 12 మంది శిష్యుల్ని తండ్రి అయిన దేవుడు కుమారుడికి అప్పగించాడు. ఇదిగో ఈ 12 మందిని నీకు ఇస్తున్నాను, ఈ 12 మందిని నువ్వు సంపూర్ణముగా తయారు చేయడమే మిషన్. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చానంటే ఆ ప్రేయర్కి అర్థం ఏంటి చెప్పండి? నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టును కొనసాగించే వారియర్స్ నేను చెప్పండి రెడీ చేసేసాను. అది ప్రేయర్ అక్కడ. అంటే యేసుప్రభు వారు ఎక్కువ తహతహలాడిపోయింది. అంటే గెత్సేమనే వనములో ఆ మానసిక రోధంలో కూడా, ఆ ప్రార్థనలో కూడా ఆయన ఎక్కువ జ్ఞాపకం చేసుకునేది ఏంటో చెప్పిన, మనుషులు వాక్యములో తయారవ్వాలి, మనుషులు వాక్యంలో తయారవ్వాలి, శిష్యులు తయారవ్వాలి, యేసుప్రభుని ఎక్స్పోజ్ చేసే వాళ్ళు తయారవ్వాలి, సువార్త పక్షము నిలబడే వాళ్ళు తయారవ్వాలి. అలా తయారు చేయడానికి దిట్ట కలిగిన వారిని ఎంపిక చేసుకోవాలి. అందుకే ఆ 11 మంది అందుకే ఆయన ప్రేయర్ చేస్తున్నాడు. చూడండి, మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, తండ్రి లోకం పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు ఏంటట, నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామం ప్రత్యక్ష పరిచితిని, వారు నీ వారై ఉంటరి, నీవు వారిని నాకు అనుగ్రహించితి, వారు నీ వాక్యమును చెప్పండి గైకొని ఉన్నారు. సిలువెక్కే సిలువు కార్యక్రమం కొరకు ఆయన ప్రార్థన కన్నా ఆయన చిట్ట చివరి ప్రార్థనలో ఎక్కువ కేంద్రీకరిస్తుంది దేనికి చెప్పండి? శిష్యులు తయారు చేయడం, శిష్యులను తయారు చేయడం. నేను మళ్ళీ చెప్తానండి, యేసు ప్రభు సభ పెడితే ఆ రోజుల్లోనే 5,000 మంది వచ్చారు, ఆ రోజుల్లోనే 8,000 మంది వచ్చారు. ఆ రోజుల్లో ఎరుకో టౌన్లో ఆయన నడిచి వెళ్ళిపోతుంటేనట కొన్ని వేల మంది ఆయన వెంబడించారట. ఆ రోజుల్లోనే 20,000 మంది, ఆ రోజుల్లోనే కొంత లక్షల మంది ఆ పెంతెకొస్తు దినాన్న శిష్యులు పెంతెకొస్తు దినాన్న అక్కడ ఫామ్ అవుతున్నప్పుడు లక్షల మంది అక్కడ ఫామ్ అయ్యారట. అంటే ఇన్ని వేల మంది వచ్చారు, ఇన్ని వేల మంది తిరిగారు, ఇన్ని వేల మంది ఉన్నా ఆయనకి మిగిలింది ఎంతమంది చెప్పండి? 12 మందే. ఆ 12 మందిలో మిగిలింది ఎంతమంది చెప్పండి? యేసు ప్రభు సంఘం యొక్క సంఖ్య ఎంత చెప్పండి? సిగ్గెంత చెప్పండి? చాలామంది గొప్ప సంఘాలు అంటే ఏమనుకుంటున్నారంటే జనం ఎక్కువ రావడం అనుకుంటున్నారు. ఒకవేళ అదే లెక్క జనం ఎక్కువ రావడమే గొప్ప సంఘాలంటే ఈ సొసైటీలో చీపెస్ట్ మినిస్ట్రీ చేసింది ఎవరు చెప్పినా మీ లెక్కల ప్రకారం? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు? అసలు 11 మంది సంఘం ఎవరికైనా ఉంటారా? 5,000 మంది వచ్చారు, 100 మంది వచ్చారు, 70 మంది వచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, వస్తారు, చాలామంది వస్తారు, అందరూ నిలబడరు, కొందరే నిలబడతారు. ఆ నిలబడే వాళ్ళు నెంబర్స్లో ఉంటారు. అది మనకు అర్థం అవుతుంది. ఎవరైతే నిలబడుతున్నాడో, ఎవడైతే ఓన్ పట్టుకుంటున్నారో, ఎవరైతే నేర్చుకునే తపస్సు కలిగి ఉన్నారో వాళ్ళని మనం పట్టుకోవాలి. 70 మంది వచ్చారు. ఆ ప్రసంగం విని అన్నారట, అసలు ఎవడైనా ఇలాంటి ప్రసంగాలు చెప్తారో జీసస్ అని అడిగారట. ఏం ప్రసంగం చెప్పాడు ఆయన తెలుసు? ఏం ప్రసంగం చెప్పాడు మీకు గుర్తుందిగా? ఏం ప్రసంగం చెప్పాడు ఆయన? నా శరీరమును తిని నా రక్తము తాగిన వాడే నిత్య జీవం గలవాడు, నేను నిజమైన మన్నాను. కానీ అయ్యే ఏంటి ఇలాంటి ప్రసంగాలు చెప్తాడు? ఎవడైనా శరీరాన్ని తింటాడా? ఇప్పుడు ఆయన సేమ్ తినేస్తాం తినేస్తాడా అన్నారట. వాడు చెప్తాడు అర్థమవుతుందండి వీళ్ళకి.
ఆయన చేయింది తినేస్తా అన్నీ ఇలాంటి ఇది నరమాంస భక్షకులు ప్రసంగాలు చెప్తాడేటని అక్కడికక్కడే ప్రసంగం అర్థమవ్వకపోతే అడగాలి కదండి. అర్థమవ్వకపోతే అడగాల్సింది పోయి అక్కడి నుంచి చచ్చి మానేస్తారట. ఏమనాలి చెప్పండి? అంటే అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకుని మానేస్తారు. చూడండి, ఇవన్నీ మీకు ఏం అర్థమవుతాయి? అందుకే యేసు ప్రభు వారు పదే అడిగేది చెప్పిన, ఇప్పుడు ఇదే సభ అనుకోండి, 1000 మంది ఉన్నారు, లేదా 10,000 మంది, 20,000 మంది ఉన్నారు అనుకోండి. ఇలా కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని అలా ఇంటుండగా ఈయన క్లోజ్ సర్కిల్ ఉంటారుగా శిష్యులు. ఆ క్లోజ్ సర్కిల్ ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇలా జనాల్లో ఉన్నప్పుడు బాగానే తలకాయలు ఊపుతారు. ఎవరు శిష్యులు మనలాగే ఏం తెలియకపోయినా ఎస్ నేను అది అనుకుంటున్నాను అంటాం. ఇప్పుడు నాకు దగ్గర ఉన్న బ్యాచ్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారా, వాళ్ళకి తెలిసిపోయినట్టు ఎస్ నెక్స్ట్ మత్తయి సువార్త అంటుంటారు అన్నమాట. నిజానికి వాళ్ళకి ఏమీ అర్థం లేదు. తర్వాత జనాల్లో మరి రోజు తిరిగిన వాళ్ళు అలాగ అనకపోతే సి అంటారనేసి అలా ఊగుతారు. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అవుతారు. ప్రభు అంటాడు వీళ్ళకి అర్థం లేదు సబ్జెక్ట్ అని ఆయనకి తెలుసు అంటాడు. ఇందాక విత్తివాడిని కూర్చుని ఉపమాన భావం చెప్పాను సురేష్, నీకు అర్థమైందా అని అడుగుతాడట. నీకే చెప్తున్నాను, ఇందాక ఆ మార్గం మధ్యలో పడిపోయిన విత్తనాల కోసం చెప్పాను, అర్థమైందా? మీకు ఈ టాక్స్ శిష్యులకి యేసుప్రభుకి జరుగుతుంది. మీరు ఎప్పుడైనా చదివారా? ఇలా రండి, పబ్లిక్ వెళ్ళిపోయాను, మీరు ఈ పక్కకు రండి, ఇందాక ఒక లెసన్ చెప్పాను, మీకు అర్థమైందా అని అడిగాడట. థియేటర్ లాటలు అంటారు, అర్థం లేదు, మరి ఇందాక తలకాయ ఊపో, అలా ఊపాను ప్రభువా అంటారు. సరే నాకు తెలుసు నీకు అర్థం లేదని, సరే ఇప్పుడు చెప్పు, ఎందుకు అర్థం లేదు, ఎక్కడ అర్థం లేదు? నేను అనుకుంటానండి, ఇలాంటి లీడర్స్ ఈ రోజు సంఘం అనుకుంటే శిష్యులు చాలా త్వరగా వెళ్తారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇలా రండి, ప్రేయర్ చేద్దామండి. ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా దగ్గర పెట్టుకుని ఎవరితో ప్రేయర్ చేయించేవాడట? శిష్యులతో. ఆయన భోజనం చేస్తున్నప్పుడు కూడా ఎవరితో కలిసి భోజనం చేసేవాడట? శిష్యులతో. ఆయన నిద్రపోతున్నప్పుడు ఎవరితో కలిసి నిద్రపోయేవాడట? శిష్యులతో. ఆయన వాక్యాన్ని కానీ డిస్కషన్ చేస్తున్నప్పుడు ఎవరితో డిస్కషన్ చేసేవాడట? శిష్యులతో. ఎందుకో చెప్పిన, శిష్యులు ఇవన్నీ చూసి నేర్చుకోవాలి. మనకు కూడా తిరుగుతున్న వారు కొన్ని చూస్తారు, వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలి. నేను బుక్ చదివాను, ఆ బుక్ ఏంటి చెప్పిన, షాపింగ్కి వెళ్ళినప్పుడట విశ్వాసం కూడా పెట్టుకుని వెళ్ళకూడదంట. విశ్వాసం పోద్దంట వాళ్ళకి, మనం చేసే షాపింగ్లకి. నడుతున్నాను ఎందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి అర్థం అవ్వాలన్నా అది కూడా కొంటే నీకు బాగుంటుంది కదంటే కొనంత, ఎందుకంటే నా బడ్జెట్ అక్కడతో చెప్పండి అయిపోయింది. ఇవన్నీ వాళ్ళు చూడాలి, మనం ఏం తింటామో, ఏం ఖర్చు పెడతామో, ఎలా మాట్లాడతామో, ఎక్కడుంటామో, మన కూడా ఉన్న వాళ్ళకి మన జీవితం తెరిసిన పుస్తకంలా కనబడాలి. అప్పుడే శిష్యులు తయారవుతారు. యేసుప్రభువు అందుకే అది ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, అర్థమైందా అని పదే ఆయన అడుగుతాడు. వాళ్ళతో డిస్కషన్ చేస్తాడు, ప్రేయర్ నేర్పిస్తాడు. అందుకే ఆయనకి ఇచ్చిన అధికారమును బట్టి ప్రభువా నిత్య జీవం అనుగ్రహించినట్లు నాకు అనుగ్రహించిన వారిని సంపూర్ణముగా వాక్యమందు వారిని నేను సిద్ధపరిచితిని. మన సంఘానికి 1000 మంది వస్తున్నారో, 2000 మంది వస్తున్నారో, లేకపోతే రేపు పొద్దున 5000 మంది వస్తారో, లేదా ఇంకా పెద్ద సంఘం అవుద్దు ఏమో నాకు తెలియదు, కానీ వీళ్ళందరూ మనకు గుర్తుంటారు లేదో నాకు తెలియదు, కానీ ప్రతిరోజు వాక్యాన్ని డిస్కషన్ చేసి వాక్యాన్ని నేర్చుకుంటారు. చూసారా, వాళ్ళేనండి రేపు మిగిలేది, వాళ్ళేనండి ఉండేది. సరదాగా వెళ్ళిపోయి ఉంటారు లేదో నాకు తెలియదు, కానీ వాక్యాన్ని ఉన్నట్టుగా నేర్చుకునే శిష్యులు ప్రభువుకు కావాలట. 17వ వచనంలో ఒక మాట అంటున్నాడు, చూడండి ఒకసారి. అదే 28వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 28వ అధ్యాయం 17వ వచనం. 28వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. చెప్తున్నాను కదా, నేను గురువునైతే పరమానందం శిష్యులు ఎవరు చెప్పిన, నేను చెప్తున్నా. 28వ అధ్యాయంకి ఏముంటుందండి, మత్తయి సువార్తే కదా. సరే, 28వ అధ్యాయం 17వ వచనం. ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను చెప్పండి శిష్యులుగా చేయండి. అక్కడ కొంతమంది నమ్మారట, చెప్పండి,
కొంతమంది నమ్మలేదట. ఎప్పుడు సువార్త చెప్పినా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అందరూ సువార్త అని చెప్పండి, నమ్మరు. ఆ రెఫరెన్సే మనకు ఆధారం. అందరూ సువార్త నమ్మరు. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కొంతమందికి వాక్యం ఎక్కుతుంది, కొంతమందికి ఎక్కదు. కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది నేర్చుకోరు. కొంతమంది నిలబడతారు, కొంతమంది నిలబడరు. సొసైటీలో ఎప్పుడు ఈ 2 టీములు ఉంటాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఈ సువార్త విషయంలో మనం ముందుకు వెళ్ళాలి. కొందరు నమ్మారట, కొందరు నమ్మలేకపోతున్నారట. కొందరు ఎంబడించాలనుకుంటారు, కొందరు ఎంబడించలేకపోతున్నారు. సొసైటీలో ఈ 2 యాటిట్యూడ్ ఉంటాయంటే 2 ఉంటాయి. ఖచ్చితంగా ఇది జరిగిస్తారు. అందరూ నేర్చుకోరు. 5,000 మంది వచ్చి 5,000 మంది నేర్చేసుకున్నారా? 70 మంది వచ్చి 70 మంది శిష్యులు అయిపోయారా? 12 మంది వచ్చి 12 మంది శిష్యులు అయిపోయారు. అక్కడ పోయాడు మళ్ళీ లంచాలకు. మరి మిగిలిన ఎంతమంది చెప్పండి? 11 మంది. మళ్ళీ చెప్తున్నాను, పెద్ద మినిస్ట్రీలు అనగానే జనాభా లెక్క కాదు, పెద్ద మినిస్ట్రీ దేవుని దృష్టిలో చెప్పిన ఎవరైతే సంపూర్ణమైన మనుషుల్ని సువార్తలో తయారు చేసి శిష్యులుగా మారుస్తారో అవేనండి గొప్ప సంఘాలు. అవేనండి గొప్ప సంఘాలు. అందుకే అంటున్నాడు ఆయన, నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రభువా వీళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాను, నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి. బయట ఈ మధ్య పెద్ద సోక్ అయిపోయింది. బయట ఏంటి చెప్పినా, మీరు ఏం పర్మిషన్ ఉందని మీరు సువార్త చెప్తున్నారు అని అడుగుతున్నారు. మీకు పర్మిషన్ లెటర్ ఉందా? మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మిమ్మల్ని ఎవరు సువార్త చేయమన్నారంటే వాళ్ళ పర్మిషన్ లెటర్లు అడుగుతున్నారని అడుగుతున్నాను. ఈ రిఫరెన్స్ని బట్టి మనకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు చెప్పండి? పరలోకం నుంచి మనకు పర్మిషన్ ఇచ్చారు. ఎలాంటి ముల్లోకాల మీద లేదా 2 లోకాల మీద నాకు అధికారం ఉంది. ఈ 2 లోకాల మీద అధిపతిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించినది ప్రభుత్వ అధికారం అని దేవుడు మనకు చెబితే, ఈ మధ్య లింగం అని తయారై నన్ను అడిగితే సాధారణంగా పంపిస్తారండి వాళ్ళని. ఆ లింగం అని తయారై వాళ్ళు వచ్చి పర్మిషన్ ఉందా, మీకు హక్కు ఉందా, మీకు పవర్ ఉందని అడిగితే ఈసారి చెప్పండి ఏమంటే పర్మిషన్ ఉంది. ఎక్కడిది? ఎవరిచ్చారు మీకు పర్మిషన్ అంటే హెవెన్ నుండి ఇచ్చారని చెప్పండి. అడిపించకపోతాడు. హెవెన్ నుండి ఎలా ఇస్తారంటే ఇచ్చారు, నీకు తెలియదు, మాకు ఇచ్చారని చెప్పండి. బాప్టిజం ఇచ్చి యోహాన్ ఏం చెప్పుకుంటూ తిరిగేవాడు చెప్పండి? బాప్టిజం ఇచ్చి యోహాన్ అడిగేవారు, పబ్లిక్ ఏం అడిగారు? నువ్వు ఏ అధికారంతో సర్ప సంతానం అంటున్నావు? నువ్వు ఏ అధికారంతో దేవుని రాజ్యం అంటున్నావు? నువ్వు ఏ అధికారంతో మెస్సయ్యని ఎక్స్పోజ్ చేయడానికి పైలట్ని అంటున్నావు? నువ్వు ఏ అధికారంతో మాట్లాడుతున్నావు అంటే బాప్టిజం ఇచ్చి యోహాన్ క్లైమ్ చేసుకున్నది ఏంటి చెప్పండి? నాకు పరలోకం నుంచి అధికారం ఇవ్వబడింది అన్నాడు. మనం సువార్త చేస్తున్నామంటే, నిలబడి మాట్లాడుతున్నామంటే ఎవరో అధికారి మనకు చెప్పాడనో, ఎవరో మనకు లెటర్ ఇచ్చారనో, ఎవరో మన వెనకాల అధికారులు ఉన్నారనో కాదు. మన ధైర్యం ఏంటి చెప్పండి? దేవుడు చెప్పమన్నాడు, చెబుతున్నాం. ఆ చెబుతున్నప్పుడు ప్రమాదాలు రావచ్చు, ఆ చెబుతున్నప్పుడు చావు ఎదురు రావచ్చు, ఆ చెబుతున్నప్పుడు పన్నాగాలు ఎదురవచ్చు, ఆ చెబుతున్నప్పుడు కత్తిపోట్లకి సిద్ధమైపోవచ్చు, ఆ చెబుతున్నప్పుడు ఏదన్నా అవ్వచ్చు. కానీ దేవుడు అన్నాడు, ఆయన చెప్పమన్నాడు కనుక చెప్పండి, చెప్పాలంతే. ఆయన చేయమన్నాడు కనుక ఖచ్చితంగా చేయాలి. ఆయన నెరవేర్చమన్నాడు కనుక ఖచ్చితంగా నెరవేర్చాలి. మరి ఎలా ప్రభువా దీంట్లో ప్రాబ్లం అవుద్దంటే ఆయన అన్నాడు, సదాకాలము మీతో కూడా నేను ఉంటాను కనుక మీరు వెళ్ళి చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఎవరు చెప్పాలి ప్రభా? శిష్యులు తయారు వైపు చెప్పండి. నేను ఈ మాట నచ్చలేదు. పబ్లిక్ మీటింగ్స్ పెడతాం, చెబుతాం, వచ్చేస్తాం. ఎవరికి వాక్యం పట్టుకుందో తర్వాత వాకప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఎవరు ఉంటారు? ఎంతమందికి వాక్యం ఎక్కిందో, ఎవరు సిద్ధపడుతున్నారు ఎవరైనా పట్టుకుంటారండి? ఎవరు పట్టుకోరు. మీటింగ్స్ కూడా ఎలా జరుగుతాయి చెప్పిన, మేము పెద్ద మీటింగ్ చేసామని చెప్పుకోవడానికే చేస్తారు. అందుకే నన్ను అడిగితే సెమినార్స్ జరగాలంటే ఒక 5 రోజులు, ఒక 6 రోజులు, ఒక 10 రోజులు కూర్చోబెట్టి కొన్ని డాక్ట్రిన్స్, సిద్ధాంతపరమైన విషయాలు, కొన్ని లోక సంబంధమైన విషయాల్లో ఏవైతే వాళ్ళ నైతికత ఉండలేకపోతున్నారో ఇలాంటివన్నీ నేర్పించి వాళ్ళకి నెల వెనకాల నెల లేదా సంవత్సరం వెనకాల సంవత్సరం సెమినార్స్ పెట్టి నేర్పించి చివరికి ఒక రోజుకి కొన్ని విషయాలు వాళ్ళకి బలంగా అర్థమైనప్పుడు మనిషి తయారవుతాడు. జస్ట్ వాళ్ళ ప్రసంగాలు విని వెళ్ళిపోతే వాళ్ళకి ఏం అర్థమవుద్దండి? వాళ్ళు కూర్చుని వెళ్ళిపోతే వాళ్ళకి ఏం అర్థం అవుద్దండి? అందుకే బైబిల్ చెప్తుంది, వాళ్ళని తయారు చేయండి. ఎలా తయారు చేయాలి? ఆ కింద చెప్తున్నాడు చూడండి, ఆ 20 వచనంలో అంటున్నాడు చూడండి ఒకసారి, నేను మీకు ఏ సంగతులను అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడే. ఏంటంటున్నాడు? నేను మీకు ఏ సంగతులు బోధించాను అంటే నేను మీకు నేర్పించాను, మీరు వెళ్ళి వాళ్ళకి నేర్పించండి. అంటే ఇప్పుడు చర్చ్ అనగా నేను చెప్పండి, నేర్చుకోవాలి. కళ్యాణ మండపానికి వచ్చినట్టు రాకూడదు. చర్చికి ఎందుకు రావాలి? చర్చికి ఎందుకు రావాలి చెప్పండి? ఆ చర్చికి ఎందుకు వెళ్తున్నారు అని అడిగితే అన్నారట, మ్యూజిక్ బాగుంటుందండి అన్నారంట. థియేటర్ మరి ఇది.
ఆ చర్చికి ఎందుకు వెళ్తున్నారంటే కొంతమంది అన్నారంట, లైటింగ్ పెట్టినప్పుడు ఆ ఫాగ్ వదులుతారు చూసారండి, మేఘాల్లో ఉన్నట్టు ఉంటుందండి. పోతావు శ్మశానానికి త్వరగా పోతావు. చర్చికి పొక్క కోసం వెళ్ళకూడదు, మళ్ళీ చెప్తున్నాను, ఫాగ్ కోసం వెళ్ళకూడదు, చర్చికి మ్యూజిక్ కోసం వెళ్ళకూడదు. చర్చికి ఎందుకు వెళ్ళాలి? దేవుడు మాకు నేర్పించాడు. చెప్పండి, మేము వారం వారం నిలబడి చెప్పండి మీకు నేర్పించాలి. అందుకే అర్థమవుతుందా, నేర్చుకుంటున్నారా, అర్థమవుతుందా, ఎక్కడ అడగరండి ఈ పదాలు, ఎక్కడ అడుగుతారు. అర్థమవుతుందా, నేర్చుకుంటున్నారా, ఇందాక చెప్పింది అర్థమైందా, కనెక్ట్ అయిందా, అర్థమవుతుందా, నేర్చుకుంటున్నారా, ఈ పదాలు ఎందుకు అడుగుతారు చెప్పిన, మన ప్రభు మనకిచ్చిన గ్రేట్ మిషన్ ఏంటి చెప్పిన, నువ్వు నేర్చుకున్నావు ఇతరులకి నేర్పించు. మనం నేర్చుకున్నాం, ఇతరులకు నేర్పించండి. అదే అందుకే సంఘానికి వస్తున్నప్పుడు ఒక నోట్స్ ఉండాలి, సంఘానికి వస్తున్నప్పుడు నీకంటే ఒక సొంత బైబిల్ ఉండాలి, సంఘానికి వస్తున్నప్పుడు ఏం చెబుతున్నారో దాన్ని రాసుకోవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే ఏ దేవుడి దగ్గర లేని గొడవ ఈ దేవుడి దగ్గర వచ్చేదేటో తెలుసా? ఈయన గూర్చి నేర్చుకోవాలి. ఈయన గూర్చి నేర్చుకుంటే కానీ పట్టాని ఈయన అర్థం కాడు. ఈయన గూర్చి నేర్చుకోకపోతే నీకు ఎలా ప్రేయర్ చేయాలో తెలియదు. ఈయన గూర్చి నేర్చుకోకపోతే నీకు ఎలా భక్తిని గడించాలో తెలియదు. ఈయన గూర్చి నేర్చుకోకపోతే అసలు ఆయనతో నువ్వు ఎలాంటి సహవాసం చేయాలో నీకు తెలియదు. ఆయన గురించి నేర్చుకోవాలి. ఆయన ఏ విషయాల్లో కోపపడతాడు, ఏ విషయాల్లో ప్రేమిస్తాడు, ఎక్కడ అవాయిడ్ చేస్తాడో ఆయన గురించి నేర్చుకోవాలి. ఈయనను గురించి నేర్చుకోకపోతే ఎట్టా ఈయనతో సహవాసం చేయగలవు? కొంతమంది 30 సంవత్సరాలు కాపురం చేస్తారు, ఇప్పటికీ అర్థమవుతలేదండి ఎదురుగా నాకు అంటారు. 30 సంవత్సరాలకు అర్థమలేదు నీకు. 30 సంవత్సరాలు కాపురం చేసిన ఆవిడ ఏటో నీకు అర్థం అవ్వకపోతే నేను అడుగుతున్నాను, అన్ఫిట్ నువ్వు కాపురానికి. 40 ఏళ్ళు కాపురం చేస్తానంటే ఏటండి అర్థం మనిషి అందంట. అర్థం అవ్వకుండా కాపురం చేసేస్తున్నావు. అడుగుతున్నాను, అర్థం అవ్వాలి. నువ్వెవరితో నువ్వు అర్థం చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అర్థం చేసుకోవాలి. ఒక మనిషి కాపురం చేయడానికి మనిషి మనకు అర్థం అవ్వాల్సి వస్తే నేను అడుగుతున్నాను, దేవుడితో నిత్యత్వంలో ఉండాలి. ఆయన ఏంటో నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదా? అందుకే ఆయన నేర్పిస్తాడు, నేర్చుకోవాలి. నేర్చుకున్నది మనం చెప్పండి ఇతరులకు నేర్పించాలి. శిష్యుల మీద ఆయన ఎంత ఫోకస్ చేశాడంటే మీరు గమనించండి. మన ఇండియన్ మైథాలజీలో శిష్యులు అనగానే ఏంటో చెప్పిన, గురువుగారు ఇలా నడుస్తున్నారు అనుకోండి, నా బైబిల్ నేను మోసుకోను చెప్పండి, నాకు బ్యాచ్ ఉంటారు అన్నమాట. మరి నాకు చేయలు పని చేయవు కదా, బరువు అయిపోయి సెగడ్లు వేస్తున్నాయి నాకు. అందుకనేసి నేను పట్టుకోను నా బైబిల్ ఎవరు పట్టుకుంటారు? నాకు ఉంటాడు మళ్ళీ బైబిల్ పట్టుకున్నాడు ఒకడు. నా బైబిల్ పట్టుకుంటారు, నా వాటర్ బాటిల్ మోస్తారు, నా కచ్చిపు కూడా మోస్తారు చెప్పండి, ఇవన్నీ మోస్తారు. ఎందుకు అవన్నీ చేస్తున్నారు అనగానే వాళ్ళ ఫిలాసఫీ ఏంటి చెప్పండి? ఇండియన్ మైథాలజీలో శిష్యరికం చేస్తున్నాం. అది శిష్యరికం కాదు అంటున్నాను, బానిసత్వం. ఎప్పుడో చెప్పాను ఆ మాట, మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. ఒక చెడ్డ గురువు చెడ్డ శిష్యుని తయారు చేస్తాడు. క్షమించండి, ఒక మంచి గురువు ఒక మంచి శిష్యుని తయారు చేస్తాడు. ఒక చెడ్డ గురువు స్లేవుని తయారు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఒక మంచి గురువు మంచి శిష్యుని తయారు చేస్తే, ఒక చెడ్డ గురువు చెడ్డ శిష్యుని తయారు చేయడు. స్లేవ్ అంటే బానిసను తయారు చేస్తాడు. ఆడి పిల్లలకు ఊడిగం చేయాలి, వాళ్ళందరూ ఊడిగం చేయాలి, వాళ్ళ బతుకంతా ఊడిగం చేయాలి. స్లేవ్స్ని తయారు చేస్తున్నారు. వెనకాల వాటర్ బాటిల్ పట్టుకొని తిరగడం, అక్కడ ఏ పనులు చేయడం, ఇది శిష్యరికం అనుకుంటున్నారు. ఎవరన్నా అన్నారు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మేరీ తెలుసుగా, మార్త మరీ తెలుసుగా. యేసుప్రభు వారికి డియరెస్ట్ ఫ్యామిలీలో అదొక ఫ్యామిలీ. ఎక్కువ వాళ్ళ ఇంటికి వెళ్తుంటాడు, వస్తుంటాడు, వాళ్ళు చాలా క్లోజ్ ఫ్యామిలీ ఆయనకి. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఈయన అతిథికి వెళ్తున్నప్పుడు కంగారు అడిపోతుంది ఒక ఆవిడ. అక్కడ ఉంది ఆవిడెవరు చెప్పండి? మార్త. ఏమనమంటారు అని అడిగిందంట. ఆయన ఏమనమంట, ఈవిడ మొదలెట్టింది ఇంకా. అది వండేస్తుంది, ఇది వండేస్తుంది, అలా వండేస్తుంది, ఇలా వండేస్తుంది, అలా తిరిగేస్తుంది, ఇలా తిరిగేస్తుంది, అక్కడ తిరుగుతుంది, ఎక్కడ తిరుగుతుంది, అలా పరిగెడుతుంది, ఇలా పరిగెడుతుంది. పరిగెట్టి ఆ వచ్చినదట, యేసుప్రభువా నీకు అస్సలు నా మీద నీకు జాలి లేదు, నీకు చింత ఉంది అసలు అంట. ఏంటమ్మా నీ చింత అంటే, కిచెన్ రూమ్లో నేను ఎంత బిజీగా తిరుగుతున్నప్పుడు ఆ పిల్లని నా దగ్గర హెల్ప్ చేయడానికి నాకు పంపవేంటి అని అడిగింది. ఆ పిల్ల ఎవరు? అక్క. ఎవరు? ఆ మరియమ్మను పంపవేంటి, అక్కడ పంపకుండా ఆవిడని అక్కడే కూర్చోబెట్టుకుని ఇన్ని వర్కులు నేను ఎలా చేస్తున్నాను, ఆయన ఈ ఫుడ్ అంతా ఎవరి కోసం నేను రెడీ చేస్తున్నాను, నీకోసమేగా, ఒక్క హెల్ప్ చేయడానికి ఆవిడ పంప, అస్సలు మీకు చింత ఉందా అని అడిగింది. యేసుప్రభువారు అన్నారు, ఏం వండుతున్నావమ్మా, సేమియా కాస్తున్నావా అనలేదు ఆయన. చట్నీ గట్టిగా చేయే అనలేదు. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు చెప్పండి? అలాంటివి ఏమైనా మాట్లాడు? ఏం మాట్లాడలేదు ఆయన. ఏమన్నాడు చెప్పండి? మార్తా నీకు విషయం చెప్పాలి. విషయం చెప్పిన వాక్యం నేర్చుకో మార్తా అన్నాడు.
నా దగ్గర మరీ కూర్చుని నేను ఏం చెబితే నేర్చుకుందామా అని నా దగ్గర కూర్చొని డిస్కషన్ చేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? కిచెన్ రూమ్లో అడవుడు చేస్తున్నావు. నాకు ఫుడ్ కన్నా ఇంపార్టెంట్ ఏంటి చెప్పనా? నేను చెప్పే వాక్యం నేర్చుకునే వాళ్ళే నాకు కావాలి. నా మాట నేర్చుకునే వాళ్ళు కావాలి. మార్తా మీ అక్క మరియా వాక్యం నేర్చుకుంటుంది. నువ్వేం చేస్తున్నావు చెప్పనా? నాకు ఏం వంట ఎట్టాలా అని తిరుగుతున్నావు. రేపొద్దున్న ఈవిడ అని అడిగితే నేను చెప్తున్నాను, ఈ వాక్యం నేర్చుకున్న తల్లే నా తల్లి అని చెప్పుకుంటాను అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు వారికి అరటిపళ్ళు ఇచ్చి, యేసుప్రభు వారికి ఇంకా ఇస్తున్నారుగా కొంతమంది, ఇంకా రకరకాలు ఇస్తున్నారులేండి. యేసుప్రభు వారికి తొలుకోడిగుడ్డు ఇచ్చి, యేసుప్రభు వారికి రకరకాలు ఇచ్చి, ములక్కాళ్ళు కూడా ఇచ్చి, యేసుప్రభు వారికి ఇవన్నీ ఇచ్చి, యేసుప్రభు వారికి ఫస్ట్ ధాన్యం బస్తా ఇచ్చి, ఇవ్వండి, నేను ఇవ్వట్లేదు అంటలేదు. కానీ అవి ఇచ్చేసినంత మాత్రాన్ని యేసుప్రభు ఏమంటాడు చెప్పిన, ఆ గుడ్డు బియ్యం ఇచ్చిన తర్వాత వాక్యం నేర్చుకున్నావా అంట. ఆ గుడ్డే ఇచ్చిన ప్రభు అంటే గుడ్డు పగిలిపోద్ది అంటాడు, గుర్తుపెట్టుకో. వాక్యం నేర్చుకో. సంఘానికి వచ్చినప్పుడు 4 ముక్కలు నేర్చుకో. ఏం చెప్తున్నారు? ఆ మొదటి వర్తమానంలో ఏం చెప్తున్నారు, రెండో వర్తమానంలో ఏం చెప్తున్నారు? నేర్చుకుని తయారవ్వాలి. నెక్స్ట్ నేర్పించే మేమేం చేయాలంటే, గురువుల స్థాయిలో దేవుడు మమ్మల్ని పెట్టాడని అజమాయిషి చేయడానికి వీల్లేదు. అందరినీ అని పిలవాలి చెప్పిన. యేసుప్రభు వారు పిలిచేవారట. నాకు ఆ వర్డ్ చదువుతున్నప్పుడు నాకు రోమాలు లెగుస్తాయి. ఆ సువార్త చదువుతున్నప్పుడు నాకు మనసంతా పొగించిపోయినట్టుంటుంది. ఆ మాటల్లో ఒక మాట ఏంటి చెప్పిన, యేసుప్రభు వారు తన కూడా ఉన్న శిష్యుల్ని మై డియర్ ఫ్రెండ్స్ అని పిలిచేవాడట. నా ప్రియ స్నేహితులారా అని పిలిచాడు. నేను అడుగుతున్నాను, కూడా ఉన్న వాళ్ళని ఫ్రెండ్స్ అని పిలిచే సేవకు లేరండి? కూడా ఉన్న వాళ్ళని ఒరే గిరే చెప్పండి, ఇంకా ఏమన్నా పిలుపులు, యారా పోరా, ఇవి పిలుపులు. ఇప్పుడు ఎలాగ రకరకాల పిలుపులు కనబడుతున్నాయి. యేసుప్రభు వారు ఫ్రెండ్స్ అని పిలిచేవాడట. పౌలు గారు పిలిచేవాడట నా కుమారుడా అని పిలిచేవాడట. సహోదరుడా అని పిలిచేవాడట. గొప్ప సేవకులకు ఉండే లక్షణాలు అన్న, తమ్ముడు, అమ్మ, అక్క, చెల్లి, ఏవి ఆ పిలుపులే. మనకి ఎప్పుడు ఎలాంటి సేవకులు నచ్చుతారు చెప్పనా? మనం బెదిరించేసి, మనకు అంతకుండా దూరంగా ఉండి, సూటు దగ్గర కూడా దగ్గర రానివ్వకుండా, కారు దగ్గర కూడా రానివ్వకుండా అడావుడిగా బాక్సులతో అలా తిరిగేస్తుంటే గొప్ప దైవజనుడు అండి. ఎవరిని అని అడిగారు అనుకోండి, కంగారు అయిపోయి నా పేరు ఒరిజినల్ నేమ్ చెప్పమంటారా, నీకు నేమ్ చెప్పమంటారా, కంగారు అయిపోతాం అలా అడుగుతుంటే. మనకి ఇలా బుర్ర మీద చెయ్యేసి మాట్లాడి ఏ ఊరు సోదరా అని అడిగే సేవకులు ఈరోజు మనకు లోకమని చెప్తున్నాను. అందుకే చూడండి, యూట్యూబుల్లో, సోషల్ మీడియాలో రకరకాల అడావుడిగా పోస్టులో కనబడే వాళ్ళే గొప్ప సేవకులు అనుకుంటున్నారు. కానీ ఈ లైవ్ పక్షంలో మీకు చెప్తున్నాను, మీ దగ్గరుండి మీకు సేవ చేస్తూ స్థానిక సంఘాలుండి మీ కొరకు ప్రార్థన చేసి అన్నా తమ్ముడు అని పిలిస్తే ఇంతకన్నా గొప్ప సేవకులు మీకు ఇంకెవరు లేరు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ప్రేమగా పిలిచి ఇంతకన్నా గొప్ప సేవకులు లేరు. ఈ సేవకులు మీకు కనబడరు. వీడియో కింద జుమ్ 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 అనే మళ్ళీ హైలైట్లు అవన్నీ టక్క టెక్క 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 టక్క అనేసరికి ఎంత గ్రేట్ మినిస్ట్రీ అనుకుంటాను. ఈ బాంధ మినిస్ట్రీ. ఒక ఆవిడ రిటైర్ అయిపోయిన టీచర్ ఉందట. నేను త్వరగా ముగిస్తున్నాను. రిటైర్ అయిపోయిన టీచర్ ఉందట. లాస్ట్లో బిగ్ అమౌంట్ వస్తుంది కదండి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ఆ బిగ్ అమౌంట్ వచ్చినప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చింది అనుకుంటా. ఆ ఇచ్చిన ఆవిడకి పెద్ద అమౌంట్ ఇచ్చింది. ఆ అమౌంట్ వచ్చినప్పుడు పాస్టర్ గారిని ప్రేయర్ చేయడానికి రమ్మందంట. స్థానిక పాస్టర్ గారు ఉంటారుగా, ఆయన ప్రేయర్ చేయడానికి రమ్మని, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేద్దరు కానీ రండి అంటే పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఆయన ఏమనుకున్నాడంటే, రిటైర్ అయింది కదా, అమౌంట్ వచ్చింది, చర్చిలో చాలా పనులు ఉన్నాయి, ఆ పనులకి ఏమన్నా ఆ 10వ వంతు ఏమైనా సహకరిస్తుంది, లేదా తన కలిగిన ఎంప్లాయీ లైఫ్లోంచి ఏమైనా దేవుడికి గొప్పగా ఇస్తుందని ఆయన అనుకుని, తల్లి ఏ అమ్మ పిలిచారు, ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేయడానికని సిద్ధమవుతే ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఈ అమౌంట్ అంతా హైదరాబాద్లో ఉన్న ఆయన పాస్టర్ గారు ఉన్నారే టీవీ ఎపిసోడ్లు చేస్తాను అంటున్నాడు, ఈ అమౌంట్ అక్కడ పంపాలండి, ప్రార్థనలో పెట్టండి అందంట ఆయన్ని. నేను లేనండి అక్కడ. ఇంకేమనాలండి? ఈయనంతా ప్రార్థన చేస్తే ఈ అమౌంట్ ఎక్కడ పంపుతుందట? హైదరాబాద్లో ఉన్న టీవీ ఎపిసోడ్లు చేసే పాస్టర్ గారు పంపుతుందట. నేను అంటున్నాను, దగ్గరగా ఉంటే విలువ తెలియదు. దగ్గరగా ఉంటే విలువ తెలియదు. పిలుపులు కలుపుకొని పిలుస్తుంటే విలువ తెలియదు. యేసుప్రభు వారి యొక్క విలువ ఇస్కరియోతు యోధాకి తెలియలేదు. లోకుగట్టాడు. 70 మందికి తెలియలేదు, లోకుగట్టారు. ఆయన వెనకాల వేల మంది వెంబడించారు, ఆయన లోకుగట్టారు. 11 మందికి అర్థమైంది
ఆ 11 మంది నేర్చుకున్నారు. ఆ 11 మంది ప్రపంచాన్ని చెప్పండి కుదిపేశారు. ఆ 11 మంది సువార్త నాణ్యంగా చేశారు కనుక ఆ సువార్త రాజమండ్రి వరకు వచ్చింది. రాజమండ్రి కంబాల చెరువు హైటెక్ బస్ స్టాండ్ పక్కన ఈరోజు మనం నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే సరైన 11 మంది తయారయ్యారు. అందుకే పెద్దోళ్ళు తెలిసి అన్నారు, తెలియక అన్నారు సామెత, మంద ఎక్కువ వద్దు చెప్పండి. మంద ఎక్కువైతే ఏమొద్దట, మజ్జిగ మామూలు పలస కావద్దు, చాలా పలసగా అయిపోద్ది. అందుకే మంద ఎక్కువ వద్దు, సరైన చెప్పండి ఒక నలుగురు ఐదుగురు సరైన టీం ఉంటే కదపాలండి. ఆ టీమును పట్టుకుని మళ్ళీ చెప్తున్నాను, ఎంతమందిని కదపాలో అంతమందిని కదుపుతాం, ఎంతమందిని మార్చాలో అంతమందిని మార్చుతాం. ఎక్కడ సువార్త ఎలా ఎక్స్పోజ్ చేయాలో మనకు అర్థమవుద్ది. వాళ్ళకి కావాలి, ఎందుకంటే మనం నేర్చుకోవాలి, వాళ్ళు నేర్పించాలి, వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళకి నేర్పించాలి. ఇలా తరం వెంబడ తరము, జనరేషన్ వెనకాల జనరేషన్, ఒకరి వెనకాల ఒకరు నేర్పించి రేపొద్దున్న ఇక్కడి నుంచి మనం మన కాలాన్ని ముగించుకొని చెప్పండి వెళ్ళిపోవాలి. ఇది మినిస్ట్రీ. ఇదంతా విన్న తర్వాత జేమ్స్ ఏం చెప్పాడు రాత్రి అంటే, మీరు నాకు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఏంటి చెప్పిన, సేవకులకి సేవ చేయొద్దు అన్నాడండి అంటారు. నేను సేవకులకి ఏం సేవ చేయొద్దు అంటలేదు, నేను అంత పక్షపాతం ఏం కాదు. నాకు చిన్న చిన్న హెల్ప్ చేసే సహోదరులు ఉన్నారు, నాకు డ్రైవింగ్ చేస్తారు, నాకు కూడా వస్తారు, నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు నాతో చాలా క్లోజ్ మూవ్ అవుతారు. నేను సేవ చేయొద్దు అంటలేదు, నా మీనింగ్ అది కాదు. అదొక్కటే చేసి ఆగిపోతాను, అదొక్కటే చేసి మీరు వాక్యం నేర్చుకోకుండా తిరగొద్దు అంటున్నాను. ఎలీసా కూడా పరిచర్య చేశాడు. ఏలియా గారు చనిపోయారు, ఏలియా గారు ఆరోహణం అయిపోయాడు, ఇక ఎవరు లేరు. తర్వాత ఆ ఏరియాలో యుద్ధం వస్తుంది. యుద్ధం వస్తున్నప్పుడు ఎవరు దీర్ఘదర్శి ఉన్నారని డిస్కషన్ చేశారు. ఎవరున్నారు దీర్ఘదర్శి? దీర్ఘదర్శి అంటే తెలుసు కదా, 1999 తర్వాత 90 తర్వాత తెలుగు ఇంగ్లీష్ రాళ్ళు పుట్టారట. మనమే. దీర్ఘదర్శి అంటే సీరియస్గా చూడకండి. దీర్ఘదర్శి అంటే చెప్పండి భవిష్యత్తు జరగబోయేది చెప్పేవాడని. ఆ దీర్ఘదర్శి నుంచి వచ్చిన పదమే ప్రవక్త. ప్రవక్త అంటే భవిష్యత్తు చెప్తారు. ఎవరున్నారు ప్రవక్త? ఏలియా ఉన్నంత కాలం యుద్ధం చేయాలో చేయకూడదు చెప్పేవాడు, వెళ్ళాలో వెళ్ళకూడదు చెప్పేవాడు, అన్ని విషయాలు చెప్పేవాడు. ఇప్పుడు అన్నీ డిస్కషన్ చేయడానికి ఏలియా లేడు, ఏలియా వెళ్ళిపోయాడు. మరి యుద్ధం చేయాలో చేయకూడదు ఎవరున్నారబ్బా అని రాజా ఆస్థానంలో రాజు ఈ మిగిలిన పెద్దలందరూ డిస్కషన్ చేస్తే ఆ డిస్కషన్లో ఒక పాయింట్ మీద ఒక పేరు వచ్చిందట. ఎవరున్నారంటే ఎలీసా ఉన్నాడు అనలేదంట. మీరు ఇంటికి వెళ్ళినారు చదవండి, ఎలీసా ఉన్నాడు అనలేదట. ఏలియా భోజనం చేసిన తర్వాత చేతుల మీద నీళ్ళు వేసి ఒక కుర్రోడు ఉండేవాడే, 10 years నుంచి అక్కడ సర్వీస్ చేస్తున్నాడు. ఆ ఏలియా చేతుల మీద భోజనం చేసిన తర్వాత నీళ్ళు వేసి ఆ కుర్రోడు ఉన్నాడే, ఆ కుర్రోడిని పిలవండి అన్నారట. ఎలీసా అడ్రస్ ఏంటి చెప్పనా? ఏలియా చేతుల మీద నీళ్ళు వేసాడు. ఇప్పుడు వినండి, నీళ్ళు వేసాడని మొత్తం ఎగ్గొడ తిరిగాడా? ఏలియా వెళ్ళిపోతే ఏలియా తర్వాత 2 ఆత్మను పొందుకున్నది ఎవరు చెప్పండి? ఎలీసా. అది శిష్యరకం అంటే గుర్తుపెట్టుకోండి. సహాయము చేయాలి, పరిచర్య చేయాలి, అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళకు కూడా తిరుగుతున్నప్పుడు చెప్పండి వాక్యం నేర్చుకోవాలి. ఇలా అడగరు. కొంతమంది నన్ను అడుగుతారు విచిత్రంగా, నాకు నవ్వాలో ఏడాలో అర్థం అవ్వదు. వాళ్ళు ఏమని అడుగుతారంటే, నువ్వు లెసన్స్ ప్రిపేర్ చేస్తావు అని అడిగారు నన్ను. అలాగే చేస్తానన్నాను. అదే ఎలాగా అని అడిగారు. అలాగే అన్నాను. ఎలా ప్రిపేర్ చేస్తామండి? పరలోకం చేయను డుమ్మని వచ్చి మీద ఆడుతుంది చెప్పండి. ఎలా ప్రిపేర్ చేస్తాం? మొత్తం చదువుతాం, కూర్చుంటాం. ఆ పుస్తకాలు నేను ఎలా ప్రిపేర్ అవుతాను మా ఇంటికి వచ్చి చూడండి, పిచ్చెక్కిపోతుంది. నాకు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని 10 lakhs 20 lakhs పెట్టి పైన ఒక రూమ్ వేసుకున్నాను. కేవలం గర్వంగా చెప్పుకున్నాను, కాల్ ఎగరేసి మరీ చెప్పుకుంటున్నాను, కేవలం బైబుల్ చదువుకోవడానికి ఒక స్టడీ రూమ్ కట్టుకుంటున్నాను. నేను పుస్తకాలు అన్నీ మీద వేసుకోవాలి, ఏమున్నాయో ఎన్ని యాప్స్ ఉన్నాయో అన్నీ మొత్తం చదువుకోవాలి, అన్నీ చదువుకోవాలి. ఆ చదివిన సారాన్ని నేర్చుకుని మీకు చెప్పాలి. అలా రెడీ చేయాలి. ప్రభు జ్ఞాపకం చేస్తాడు, నేర్పిస్తాడు. అర్థం కాని విషయాలు చాలా విచిత్రంగా అర్థమవుతాయి. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ వందల పదుల సంవత్సరం నుంచి మరుగైపోయిన కొన్ని రెఫరెన్స్ మనం గదిలో కూర్చొని చదువుతున్నప్పుడు అలా ఒక్కసారి విడిపోయినప్పుడు ఆ ఆనందానికి ఎన్ని కోట్లు ఇచ్చినా మళ్ళీ చెప్తున్నాను సరిపోదండి. అరే రెఫరెన్స్ ఇన్ని సంవత్సరాలు ఎవడో డీల్ చేయలేకపోయాడు, ఇది నాకు ఎలాగ అర్థమైంది అన్నప్పుడు అదే హోలీ స్పిరిట్ మన దగ్గర పనిచేయడం అంటే. కష్టపడినవాడు ఖచ్చితంగా ఆయన నేర్పిస్తాడు, దగ్గరుండి నేర్పిస్తాడు. అందుకే మనకు పరిశుద్ధాత్మ నేర్పిస్తాడు. మనం వెళ్ళి చెప్పండి ఇతరులు నేర్పించాలి, ఆ ఇతరులు ఇంకొకరిని నేర్పించాలి, వాళ్ళు పరిశుద్ధాత్ముడితో కనెక్ట్ అవ్వాలి. ఇలా ఒక్కరికి ఒక్కరు నేర్చుకోవడమే చెప్పండి సర్వలోకానికి వెళ్ళి చెప్పండి సర్వ సృష్టికి సువార్త చెప్పడం.
ఒక ఆమెను చేయొచ్చా చేయకూడదని ఇందాక నుంచి భజ్జన అవుతున్నాను. ఒకవేళ తప్పు అయితే వాళ్ళ యొక్క ఇంకిత జ్ఞానం నాకు వదిలేస్తున్నాను. వీధి సువార్తలు చేస్తారా? చెయ్యొచ్చు, చేయొద్దు అంటలేదు. కానీ వీధి సువార్తలు చేసేసి కొంతమంది, అందరు కాదు కొంతమంది ఉద్దేశం ఏంటి తెలుసా? ఆ వీధి సువార్తలు చేసి ఇంకా వీధికి ప్రకటించేసి ఇంకా అయిపోయింది సువార్త అనుకుంటారు. బైబిల్లో అలా కాదు. సువార్త వీధులకి వెళ్ళారు, వీధుల్లో నిలబడ్డారు. ఆ వీధుల్లో దొరికిన వారిని ఒక టీముగా కూర్చోబెట్టి తురానను పాఠశాలల దగ్గర, సొంత గృహాల దగ్గర, మేడగదుల మీద ఆ టీమును కూర్చోబెట్టి నెలో 2 నెలల్లో సంవత్సరమో 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళకి నేర్పించి అక్కడ ఒకరు తయారైన తర్వాత తిమోతి ఈ టీంని ఎఫ్సి సంఘాన్ని నువ్వు నడిపించని అప్పుడు అప్పగించి అప్పుడు అక్కడ నుండి పక్క ఏరియాకి వెళ్ళేవారట. అది సువార్త చేయడం అంటే. కానీ మనం ఎలా చేస్తున్నాం చెప్పిన, ఇక్కడ అరిచేస్తున్నాం, సువార్త చెప్పేస్తున్నాం. ఎవరైనా అడ్డొస్తే సీరియస్గా జేబులో చేయలెట్టి పాద దులిపేసి అయిపోయింది, ఇక తీర్పు మీకే అనేసి వచ్చేస్తున్నారు. అది కరెక్టా? అది సువార్త చెప్పాలి, ఈదుల్లో అరవాలి, ఈదుల్లో మాట్లాడాలి. దానికి స్పందించిన వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి కొన్ని నెలలు వాళ్ళతో చెప్పండి, డిస్కషన్ చేయాలి. నేను మళ్ళీ అడుగుతున్నానండి, ఇప్పుడు సండే వర్షిప్ మీరు వస్తున్నారు, రేపొద్దున్న ఆది కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు నేర్పిద్దామన్న ఫీల్ ఎప్పటి నుంచో నాకు ఉంది. వచ్చిన వెనక వచ్చిన ఏ సాటర్డే పెడతాం, ఎంతమంది వస్తారా? చర్చకు వచ్చినంత ఉద్దేశం బైబిల్ స్టడీస్కి రారు. సభలకు వచ్చినంత సంతోషం నేర్చుకోవడానికి రారు. దేవుడు ఎవరిని చూస్తాడంటే మళ్ళీ చెప్తున్నాను, ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఈ భూమి మీద నుంచి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన కోరుకున్నది ఒకే ఒక్కటి. మీరు నేర్చుకున్నారు, ఇతరులకి చెప్పండి, నేర్పించండి. దీన్ని గ్రేట్ కమాండ్ లేదా గ్రేట్ కమిషన్ అన్నాడు. అంటే దీన్ని మిషన్ వర్క్ అన్నాడు. డెడికేట్ అయిపోవాలన్నమాట, పూర్తిగా అప్పగించాలన్నాడు. పూర్తిగా మనం వాళ్ళకి అప్పగించుకొని పూర్తిగా నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న తర్వాత సంపూర్ణమైన వ్యక్తులు తయారైనప్పుడు మనకి ఎంత నిండుగా ఉంటుందో. ఎస్, ఈ తమ్ముడు తయారయ్యాడు, ఈ తమ్ముడు తయారయ్యాడు, ఈ తల్లి తయారైంది, వీళ్ళు తయారయ్యారు, చాలు మనకేమైనా వీళ్ళ సంఘాన్ని చెప్పండి నడిపించేయగలరు, నలుగురిని తయారు చేయగలరు. అందుకే యేసుప్రభువు ఎలుతూ చివరిని ఏమన్నాడు చూడండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ముగించేద్దాం. 1వ అధ్యాయం 8వ వచనం. మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతాల వరకు నాకు సాక్షుల యుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూసుచుండగా ఆయన ఆరోహణమైన ఎక్కడి వరకు సాక్ష్యంగా ఉండాలంటారట? భూ దిగంతాల వరకు మీరు సువార్త చెబుతూనే ఉండాలి. చాలామంది ఏమంటున్నారంటే, నేను తప్పని అంటలేదు కానీ చాలామంది సువార్తకి దర్శనం వచ్చిందని చెప్పి సిటీల్లోకి వస్తుంది. వాళ్ళకి దర్శనం ఏంటో మరి. అందరికీ హైదరాబాద్ వస్తుంది ఈ మధ్య. అందరూ గ్రేట్ సిటీ అయిపోయింది కానీ అందరికి హైదరాబాద్లోనే వస్తుంది దర్శనం. ఏంటో మరి, హైదరాబాద్లోంచి చాలా గ్రేట్ సిటీ అయిపోయింది కాబట్టి అందరికి హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ చుట్టూ సర్వేలో తేలింది, హైదరాబాద్ చుట్టూ సుమారు 2000 నుంచి 2500 గ్రామాలు ఉన్నాయంట సువార్త లేకుండా. ఇప్పటికీ మూఢనమ్మకాలు ఉన్నాయి. మొత్తం అవుట్ రింగ్ రోడ్ ఉందా, అవుట్ రింగ్ రోడ్ బయటికి వెళ్ళిపోతే సుమారు 2000 నుంచి 2500 గ్రామాలు ఉన్నాయట. ఇప్పటికీ సువార్త అంటే తెలియదట. అక్కడ రాదు ఎవరికి దర్శనం. అందరికి సిటీ మధ్యలో వస్తుంది దర్శనం. యేసుప్రభువు ఏమన్నా తెలుసా? సర్వలోకానికి, పల్లెకి, పట్టణాలకి, దేశాలకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి పోయి ఏం చేయాలి చెప్పండి? సువార్త చెప్పాలి. సువార్త చెప్తున్నప్పుడు ఆ సువార్త వెనకాల నీకు ఏ ఉద్దేశం ఉండాలి చెప్పండి? శిష్యులను తయారు చేయాలి. అలా తయారు చేసేటప్పుడు మనకు సహకారం ఉండాలట. ఆ సహకారం ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. ఆ సహకారం ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చెప్పాడు కదా చివరి వచనంలో, సదాకాలము చెప్పండి నీతోనే ఉంటా. ఆ మాటకు అర్థం ఏంటండి? తెలిసి రాసిన తెలియక రాసిన పాట నాకు తెలియదు కానీ తెలిసినా తెలియకపోయినా రాయాల్సింది మాత్రం రాశారు. ఆ పాటలో మీనింగ్ మీకు తెలుసు. మనుషులు ఎప్పుడు చెప్పండి నీతో ఉంటారు. ప్రభు చెప్తున్నాడు, వెళ్ళండి, మీతో ఎవరున్నా ఉండకపోయినా చెప్పండి సదాకాలం చెప్పండి నేనుంటాను. పరిశుద్ధాత్ముడు ఉంటాడు. శక్తి నొందండి, సర్వలోకానికి చెప్పండి సువార్త చెప్పండి, సాక్ష్యం చెప్పండి. ఏమనంటే జీసస్ పుట్టాడు,
జీవించాడు, మరణించాడు, తిరిగి లేచాడు. కొన్ని సంగతులు ఆయన నేర్పించాడు. దానికి ఒక గ్రంథం ఉంది. ఈ గ్రంథాన్ని నేర్చుకుని శిష్యులుగా తయారు చేయండి. ఆ నేర్పించడానికి మీ యొక్క ఎనర్జీని పెడతారో, మీ నాలెడ్జ్ని పెడతారో, మీ పవర్ని పెడతారో, ఎన్ని పెడతారో అన్నిటిని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆ భావజాలాన్ని శిష్యులకు నేర్పించండి. చివరి ఎగ్జాంపుల్ బిల్లీ గ్రహం గారు తెలుసుగా, తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టు చూడండి. బిల్లీ గ్రహం గారు చనిపోయారు. గ్రేట్ ఎవాంజలిస్ట్ ఆయన. ఆ బ్యాచ్ మంచి ఆయన. ఆ గొప్ప పరిచారకుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీటింగ్ పెడతానంటే ఫుట్బాల్ స్టేడియంస్ నిండిపోయాయట. ఆయన మీటింగ్ పెడితేనట ఆల్టర్ కాల్ ఇస్తారు. ఆల్టర్ కాల్ అంటే తెలుసు కదా, ఆల్టర్ కాల్ అంటే ఏరో ఫోన్ నుంచి చేస్తారని కాదు. ఆల్టర్ కాల్ అంటే పిలుస్తారు. వాక్యం అంతా చెప్పిన తర్వాత ఆల్టర్ కాల్ అంటే నేను మెసేజ్ అయిపోయిన తర్వాత ఆ మెసేజ్ అంతటిని ప్రేయర్లోకి తీసుకొస్తాను. చూసారా, ఈ రాత్రి నీకు ఈ మెసేజ్ అర్థమైతే, దేవుడు నీతో మాట్లాడితే, ప్రభు నేరుగా నేను టచ్ చేస్తే రా, ముందుకు రా, దేవుడు నేను పిలుస్తున్నాడు. దాన్ని ఆల్టర్ కాల్ అంటారు. దాన్ని ఈ ఆల్టర్ కాల్ బిల్లీ గ్రహం గారు ఇచ్చినప్పుడట లక్షల మంది అలా బాప్టిజం తీసుకున్నారంటే వచ్చి అలా బాప్టిజం తీసేసుకునేవారట. అలా లక్షల మంది, వందల మంది బాప్టిజం తీసుకుంటే ఈ కన్ను ఈయన చేస్తున్న పరిచర్ని అనేక మంది చూడడమే కాదు, రాజకీయ నాయకులు కూడా చూశారట. అమెరికా రాజకీయ వ్యవస్థ చూసి ఏమందంటే, బిల్లీ గ్రహం గారితో మేము ఎలాగైనా మాట్లాడాలని చెప్పి బిల్లీ గ్రహం గారి దగ్గరకు వచ్చారు. వచ్చి మాట్లాడి ఒక మాట అన్నారు. ప్రతిపక్షం వచ్చారు, అధికారం వచ్చారు, ఒక మాట అన్నారు బిల్లీ గ్రహం గారితో. బిల్లీ గ్రహం గారు మీకు విషయం చెప్పాలి, మీరు నిలబడి ప్రసంగం చేస్తే మిలియన్ పీపుల్స్ జీసస్ని చూస్తున్నారు. మీరు కూర్చోమంటే కూర్చుంటున్నారు, లెగమంటే లెగుస్తున్నారు. అమెరికా పీపుల్స్ అందరినీ మీ వర్డ్తో మీరు అలా కట్టుబడేస్తున్నారు. మీరు ఏమనుకున్నా అనుకోకపోయినా మీలాంటి వారు అమెరికా రాజకీయాల్లోకి వస్తే ప్రతిపక్షం కూడా మీకు ఉండదు. మీలాంటి వారు వైట్ హౌస్లో నిలబడి దేవుని మాట చేత మన గవర్నమెంట్ మీరు ఫామ్ చేస్తే అమెరికా గవర్నమెంట్ ఒక న్యూ వరవడ్ తీసుకుంటుంది. మీరేమంటారు? దయచేసి మీరు పాలిటిక్స్లోకి వస్తారని బిల్లీ గ్రహం గారు గొప్ప ఆఫర్ ఇచ్చారు. ఎవరు? ప్రతిపక్షము అధికారం కూడా ఇద్దరు కలిసి గొప్ప ఆఫర్ ఇచ్చారు. ఒక్కసారి మీరు అనండి, మళ్ళీ మీకు వ్యతిరేకమైన పార్టీ ఉండదు. డిపాజిట్లకు నిలబడ్డానికి కూడా ఒక పార్టీ కూడా ఉండదు. అన్ని పార్టీలు మీకు సపోర్ట్ ఇస్తాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ మీకు సపోర్ట్ ఇస్తాం. దయచేసి రండి అంటే అప్పుడు బిల్లీ గ్రహం గారు అన్నారట, నన్ను దిగిరమ్మంటున్నారా అన్నాడంట. ఆ మాటకు అర్థం ఏంటండి? నన్ను దిగిరమ్మంటున్నారంటే అర్థం ఏంటి చెప్పిన? అమెరికా ప్రెసిడెంట్ పదవి కన్నా చెప్పండి ఏ పదవి గొప్పది అనుకుంటున్నాడు చెప్పండి? ఆయన సువార్థికుడి పదవి. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్కి నన్ను రమ్మంటున్నారంటే చెప్పండి, నా దేవుడిచ్చిన స్థాయిని మీరు దిగిరమ్మంటున్నాడు అన్నాడు. మరో మాట అన్నాడు. ఆయన తెలుసా, ఒకవేళ దేవుడు నాకు జ్ఞానం ఇచ్చి, ఆయుష్నిచ్చి, బలమునిచ్చి, వీటన్నిటిని ఇస్తే నా నాలెడ్జ్ని, నా ఎనర్జీని, నా లైఫ్ని ఈ అన్నిటిని ఉపయోగించి ఒక నలుగురిని శిష్యులు తయారు చేయడానికి ఇదంతా ఉపయోగిస్తాను తప్ప పాలిటిక్స్కి నా ఎనర్జీని పెట్టను అన్నాడు. అది శిష్యరకం అంటే గుర్తుపెట్టుకోండి. ఒక సేవకుడికి అర్థం కావాల్సింది చెప్పినా, మనం చదివేది మన కొరకే కాదు చెప్పండి, ఇతరుల కొరకు చదవాలి, వాళ్ళకి నేర్పించాలి బైబిల్ని. నా శక్తి నా కొరకే కాదు, ఇతరులకు ఉపయోగపడేలా నా శక్తిని నేను ఉపయోగించాలి. నా జ్ఞానాన్ని, నా ఔన్నత్యాన్ని, నా ధనాన్ని, ప్రతి దాన్ని చచ్చిపోయే లోపు 100 మంది తయారు చేస్తున్నది కానీ సంపూర్ణమైన చెప్పండి ఒక నలుగురు మనుషుని తయారు. అప్పుడు వాళ్ళకి నేను చెప్పాలి, ఇక నేను వెళ్తున్నాను, మిగిలిన పని చెప్పండి మీరు చేయండి. పౌలు గారు చనిపోతూ లూకా గారు కానీ తిమోతికి కానీ ఒక మాట అన్నాడు, ఇక నేను వెళుతున్నాను, మంచి పోరాడి తిని నా పరుగు కాడముట్టించింది, ఇక నీతి కొరట నా కొరకు ఉంచబడి ఉన్నది, నేను ఇక వెళుతున్నాను. తిమోతి నేను వెళుతున్నాను, లూకా, మార్కు నేను వెళుతున్నాను, ఇక మిగిలిన మినిస్ట్రీని చెప్పండి మీరే చేయండి. కలుద్దాం, మళ్ళీ అక్కడ కలుద్దాం. ఎక్కడ? ఆ ప్యారడైజ్లో కలుద్దాం. భూమి మీద ఉన్నంతకాలం నమ్మకమైన పరిచయం చేయండి. నా కొరకు జీవ కిరీటం ఉంది, నా కొరకు కాదు, నాలా కష్టపడి మీ అందరికి కూడా ఉంటుందని శిష్యులను తయారు చేసి చచ్చిపోయారు. 5,000 మందిని తెచ్చానండి, 10,000 మంది తెచ్చానండి, ఇవి లెక్కల్లోకి రావండి. ఓ 4 తయారు చేశానండి. మా సంఘంలో నేర్చుకున్న 4 ఉన్నారండి. ఇది ఏ సేవకుడైతే చెప్పుకుంటాడో, ఏ సంఘాల్లో అయితే మీరు ఉంటారో, ఏ సంఘం దగ్గర ఇలాంటి సౌండ్స్ వినబడుతున్నాయో ఆ సంఘంలో ఉండండి. మీకు మంచిది, వాళ్ళకే మంచిది. మీరు నేర్చుకోండి, మీకు మంచిది, వాళ్ళకే మంచిది. ఇలాంటి సంఘాలకు వెళ్ళడానికి నేర్చుకోండి. ప్రసంగాలు మాత్రమే వినవచేయకండి, వాక్యాలు నేర్పించే సంఘాలతో కూడా సహవాసం కలిగి ఉండండి. రేపు పొద్దున్న దేవుడు అడిగేది ఏదైనా ఉంది అంటే, ఏమి నేర్చుకున్నావు అని అడుగుతారు. అంటే నేర్చుకుందాం అనుకున్నాను ప్రభువా, ఈ లోపల ఏదో నొప్పుకుంది, చూసేసరికి ఇలా వచ్చాను ప్రభు అంటే, నాకు తెలుసు రా అంటాడు ఆయన.
గుర్తుపెట్టుకోండి. మీ హార్ట్ స్ట్రోకులు రాకముందే, మీకు షుగర్లు బీపీలు రాకముందే 4 ముక్కలు చెప్పండి, నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మోకాళ్ళు వేయగలిగిన వారు మోకాళ్ళు వేయండి, మోకాళ్ళు వేయలేని వారు లేచి నిలబడండి.